స్థానికంగా ఉంటున్నటువంటి మీకు ఒకవేళ నిజంగా ఇప్పుడు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించారు ఇద్దరు వచ్చి అనే విషయానికి సంబంధించిన విషయంలో అది నిజమేనా? అంటే బెదిరించేటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయా? ఒకవేళ బెదిరించేది అంటే వాళ్ళకు కూడా పోలీసులు సపోర్ట్ ఉందనుకోవచ్చు, ఏమనుకోవచ్చు? వాస్తవానికి వాళ్ళ నాన్న బంటి కార్యక్రమం చేసినప్పటి నుంచి ఆ ఇంటి దగ్గరనే ఉంటుండు, ఆ ఊర్లో ఉంటుండు. ఇక వీళ్ళు బంటి వాళ్ళ వైఫ్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే పెద్ద పెద్దలు వస్తారు, పరామర్శించడానికి వచ్చారు. అది వాస్తవంగా మేము కూడా ఫస్ట్ ఇది ఎవరో ఏదో ఫేక్ న్యూస్ అనుకున్నాం. తర్వాత వాళ్ళ నాన్నగారిని అడగడం జరిగింది. వాళ్ళ నాన్న ఓపెన్గా చెప్పిండు, మీడియాతో కూడా చెప్పిండు. ఇద్దరు పిల్లలు వస్తే నేను బండి వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుని దగ్గరికి వెళ్తే మరి ఆయనతో మాట్లాడుకుంటా నీకో కోటి మీ కోడూరుకో కోటి ఇస్తాము, మీరు విత్డ్రా కావాలి, అయితే మేము లేకపోతే నిన్ను చంపేస్తామంటే ఆ పిటిషన్నే బెదిరించారంటే అది నిజంగా కావాలనే చేసారు. లేకపోతే వేరే వాళ్ళకి కాల్ చేసుడు ఏదో చేయాలని అంత పెద్ద మనిషే ఇచ్చిండు పిటిషన్. ఆ రోజు ఎఫ్ఐఆర్లో ఆయన ఇచ్చినట్టుంది కాబట్టి ఆయనే బెదిరించారు. ఏంటంటే ఇక్కడ కూడా కొంచెం ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది. ఎవరు వచ్చి ఇక్కడ అంతా చూసి ఏం జరుగుతుందని చెప్పడం ఏదో చేస్తున్నారు. అట్లాంటి దాంట్లో మేము పోలీస్ వారి నుంచి కోరడం ఒకటే, వాళ్ళకు పూర్తి సెక్యూరిటీ నిర్వహించాల బాధ్యత పోలీస్ వాళ్ళదని మేము డిమాండ్ చేస్తున్నాం. అది నిజమే, వాస్తవమే, 100% ఆయన బెదిరించింది వాస్తవమే. ఇప్పుడు కూడా బెదిరింపుడు దిగుతున్నారంటే పోలీసు వాళ్ళు వాళ్ళకి అండగా ఉండనుకోవచ్చు, ఏమనుకోవచ్చు? పోలీసు వాళ్ళు అండగా ఉండనుకోవచ్చు కాదు, కానీ వీళ్ళ పరంగా వీళ్ళకి సరైన సెక్యూరిటీ లేదని మా అనుమానం. అండగా ఉండని మేము అనట్లేము, వీళ్ళకి అదే సెక్యూరిటీ ఇచ్చి ఉంటే అది జరగకపోతుండే. అట్లని మేము అంటున్నాం. కానీ వాళ్ళు పోలీసులు ఏదో వాళ్ళకు లొంగిపోయారని మేము అనట్లేము. ఎందుకంటే ఎస్పీ గారిని కలిసినాం, డిఎస్పీ గారిని, వాళ్ళు మంచిగా స్పందించారు. కానీ వీళ్ళు కొంచెం అడ్వాన్స్గా ఏం చేయాలంటే వాళ్ళ తండ్రి గారికి కూడా సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేరని మేము కంప్లైంట్ చేసి ఇక్కడ వచ్చారు సెక్యూరిటీ. సెకండ్ రోజు వాళ్ళ నాన్న బెదిరించారని చెప్తే అక్కడ వచ్చారు. అంటే ముందస్తుగా ఒక అతన్ని చంపి కిరాతకంగా అన్నీ చేసినాక కూడా మరి వాళ్ళ పేరెంట్స్కి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ఉంటుంది, ఎస్పీ గారికి ఉంటుంది, డిఎస్పీ గారికి ఉంటుంది. వారు పూర్తి బాధ్యత తీసుకొని మళ్ళీ రిపీట్ కాకుండా అట్లాంటి బెదిరింపులకు కానీ వాళ్ళకు ఏది రాకుండా వాళ్ళకు ధైర్యంగా ఉండేటట్టు చేయాలి. వాళ్ళ కోసం మేము ఆ బంటి కుటుంబం కోసం మేము ప్రతిరోజు అదే పని మీద ఉన్నాం. వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో మహిళలు అన్ని కుల సంఘాలు కావచ్చు, ఎస్ఎస్డి కావచ్చు, పిఎస్సి కావచ్చు, అన్ని వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ గురించి తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. మేము కూడా వాళ్ళకి భరోసా ఇచ్చాం.